అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానాన్ని ప్రసాదించే గురువులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ గురు పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. గొప్ప కావ్యమైన మహాభారతాన్ని రచించిన వ్యాస మహర్షి పుట్టినరోజు కాబట్టి ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అలాంటి ఈ గురు పూర్ణిమ రోజు మనం ఒక చక్కటి గురు శిష్యుల కథని చెప్పుకుందాం. ఒక అడవిలో ఒక గురువు ఒక శిష్యుడు కలిసి వెళ్తూ ఉంటారు. శిష్యుడిని పరీక్షించాలనుకొని గురువు ఆలోచిస్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ గురువుకి 4 చెట్లు కనిపిస్తాయి. అప్పుడు గురువు ఆ శిష్యునితో ఇలా అంటాడు, శిష్య, అక్కడున్న 4 చెట్లు నీకు కనిపిస్తున్నాయి కదా, ఆ 4 చెట్లని నువ్వు పీకగలగాలి అని చెప్తాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువుగారు చెప్పిన మాట వినాలి కాబట్టి ఆ చెట్లను పీకడానికి వెళ్తాడు. మొదట ఒక చెట్టుని పీకబోతాడు. అది చాలా చిన్న మొక్క అయ్యేసరికి చాలా తేలికగా పీకగలుగుతాడు. తర్వాత రెండో మొక్కని పీకాలనుకుంటాడు. ఆ మొక్క మొదటి మొక్క కంటే కొంచెం పెద్దగా ఉంటుంది. కొంచెం కష్టపడి దాన్ని కూడా సులువుగానే పీకేస్తాడు. తర్వాత మూడో మొక్క ఆ రెండో మొక్క కంటే చెట్టు కంటే కొంచెం మధ్యగా ఉంటుంది. దాన్ని పీకడానికి కొంచెం బాగా కష్టపడతాడు, కానీ చివరికి పీకుతాడు. దాని పక్కన ఒక పెద్ద వృక్షం ఉంటుంది. ఆ వృక్షాన్ని కూడా 2 చేతులను ఆ వృక్షం చుట్టూ జోడించి పీకాలని ఎంతో ప్రయత్నిస్తాడు, కానీ పీకలేకపోతాడు. ఎంత ప్రయత్నించినా పీకలేకపోతాడు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, ఆ 3 మొక్కలను నేను పీకగలిగాను, కానీ ఆ మహావృక్షాన్ని నేను పీకలేకపోయాను, నన్ను క్షమించండి అంటాడు. అప్పుడు గురువుగారు, పర్వాలేదు, ఆ చెట్లను పీకమనడానికి ఒక కారణం ఉంది. మొదటి చెట్టు చాలా చిన్నగా ఉంది కాబట్టి నువ్వు పీకగలిగావు. రెండోది దానికంటే కొంచెమే పెద్దగా ఉంది. మూడోది దానికంటే ఇంకొంచెం పెద్దగా ఉంది. కానీ నాలుగోది ఒక మహావృక్షంలా ఉంది, దాన్ని పీకలేకపోయావు. అలాగే మనలో ఉన్న చెడ్డ అలవాట్లు చిన్నగా ఉన్నప్పుడే వాటిని మనం సరి చేసుకోవాలి. ఆ అలవాట్లే ఆ మహావృక్షంలాగా పాతికిపోతే మన మనసులో ఆ అలవాట్లని మార్చుకోవడం చాలా కష్టం. ఆ యొక్క నీతి నీకు అర్థం అవ్వాలనే నేను ఆ చెట్లను పీకమన్నాను అని చెప్పి ఆ గురువు ఆ శిష్యుడికి చెప్తాడు. తనకి అంత మంచి జ్ఞానాన్ని, అంత మంచి విషయాన్ని ఇంత మంచిగా ఉదాహరణ రూపంలో చెప్పినందుకు ఆ శిష్యుడు ఆ గురువుకి పాదాభివందనం చేసి నమస్కరిస్తాడు. చీకటి నుండి వెలుగు వైపు నడిపించేవాడే గురువు. మొక్కై వంగనిది మానై వంగుతుందా? అందుకే మనలో ఉన్న చెడ్డ అలవాటిని చిన్నగా ఉన్నప్పుడే మనం వాటిని తొలగించుకోవాలి అని ఈ కథ యొక్క అర్థం. మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. నా యొక్క ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.